మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 2వ మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి నీకు ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బందికి వచ్చినా మరి నువ్వు ఎవరిని నమ్ముకోవద్దు, మనుషుల్ని అస్సలు నమ్మొద్దు, నేను నీకు తోడై ఉంటాను, బాధపడొద్దు, దిగులు పడొద్దు అని ఇలాగా ఆదరణకరమైన మాటలు దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు అన్నమాట, చూపిస్తున్నాడు. మరి ఎప్పుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు కలిగిన మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు, నీ అవసరాలు తీర్చరు. నిన్ను బాధ పెట్టేవాళ్ళే కానీ సంతోష పెట్టేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ఆ దేవాది దేవుడు తప్ప ఇంకెవ్వరిని నువ్వు నమ్మొద్దు, ఆశ్రయించొద్దు. మరి నన్ను ఆదుకోండి అని నువ్వు వేడుకోవద్దు. ఆ దేవాది దేవుని ఒక్కడిని మాత్రం ధ్యానించుకుంటూ మరి ఆరాధిస్తూ ఉన్నట్లయితే మరి దేవుడు నిన్ను మరి ఎన్నో రెట్ల ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడనమాట. మరి ఆయన నమ్ముకోవడమే మేలు, మరి అంతేగాని మనుషుల్ని ఆశ్రయించకూడదనమాట అండి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఆ దినమంతా నువ్వు ఉన్నట్లయితే నీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మెండుగా నీకు అనుగ్రహిస్తాడనమాట అండి. ధ్యానించుకోవాలి, మనసులో పెట్టుకుని ధ్యానించుకోవాలి. చిన్న వాగ్దానం మరి నీకు ఖాళీ లేనప్పుడు మైండ్లోనే పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. మరి అపాయం అనేది, బాధలు అనేవి, సమస్యలు అనేవి నీ దరిదాపులకు రాకుండా నిన్ను కాపాడుతాడనమాట అండి. నువ్వు చేసే ప్రయత్నంలో ఏదైనా సరే, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా, అది నీకు తోడుగా ఉంటుందన్నమాట అండి. మరి ఎప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. మరి అలా నువ్వు చేసినట్లయితే మరి నీ స్థితి ఎంతగానో దేవుడు మార్చేస్తాడనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా నా పక్షంగా నెరవేర్చగలగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.